హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని సత్యం బ్లాగ్స్. రోజు ఎలా చెప్తున్నా కొత్తగా ఫ్రెండ్స్ అడ్జస్ట్ అయిపోండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే చింతకాయ పచ్చడి. ఎమ్మి ఎమ్మి చింతకాయ పచ్చడి ఎలా తయారు చేద్దామో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా చింతకాయలని నీట్గా శుభ్రంగా ఇలా కడుక్కోవాలి. పైన బ్రౌనిష్లో పాడిలా ఉంటుంది. దాన్ని శుభ్రంగా వాటర్లో వేసి కడిగితే ఇలా గ్రీన్ కలర్లోకి వస్తాయి. తర్వాత ఎండుమిర్చి కొంచెం ఇలా తీసుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్ ఫ్రెండ్స్. లైట్గా చేస్తే చాలు, ఎందుకంటే దీనికి మనం చింతకాయ పచ్చడి తాలింపే టేస్ట్గా ఉంటుంది. మనం తాలింపు వేస్తాం కదా. వీటిని ఇలా ఎర్రగా వచ్చేలా వేయించుకోవాలి. కొంచెం జీలకర్ర, ఇవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర అనేది మనం యాడ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ ఆగండి ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా జీలకర్ర యాడ్ చేసాం. మిర్చి వేగుతుంటే తాలింపు కోసం వెల్లుల్లిపాయ ఇలా రెడీ చేసిన తర్వాత దీన్ని రోట్లో వేసి తొక్కేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా మిక్సీ బౌల్లో వేసేసి ఇది కొంచెం త్వరగా గ్రైండ్ అవ్వడం కోసం ఇంత ఉప్పు, చింతగా పచ్చడి కాబట్టి ఉప్పు కారం అనేది కంపల్సరీ పడుతుంది. ఇలా యాడ్ చేసి క్యాప్ పట్టేసి తర్వాత చింతకాయలను కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ బౌల్లో పెట్టేసి క్యాప్ పెట్టేసి చింతకాయ తొక్కు అనేది ఇలా కచ్చాపిచ్చగా తొక్కోవాలి. కారం అనేది యాడ్ చేసుకోవాలి. తాలింపు ఇలా రెడీ చేసుకుందాం. ముందుగా వెల్లుల్లిపాయ, కొంచెం ఆవాలు, ఇలా తాలింపులో పసుపు, జీలకర్ర అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఎమ్మి ఎమ్మి చింత తొక్కు పచ్చడి సూపర్. పచ్చి చింతకాయలతో